ఏమిటమ్మా ఏమైంది? దారుణం జరిగిపోయింది. చెప్పేదేమిటో సరిగా చెప్పు. ఏం చెప్పి ఏం ప్రయోజనం? అది నా మీద పగ సాధించింది. బాధలో ఏదో మాట జారనని పక్కలో బిడ్డని ఎత్తుకు పారిపోయింది. దీపా, ఎవరిని గురించి నువ్వు మాట్లాడేది? అంత గొప్పది ఇంత గొప్పదని మీరంతా ఆకాశానికి ఎత్తారే, ఆ మళ్ళీ నా బిడ్డను నాకు దూరం చేసి నా కడుపులో చిచ్చు పెట్టింది. నువ్వు మనిషివా? మళ్ళీ అంటే ఎవరనుకున్నావు? త్యాగానికి ప్రతిరూపం. చిన్నప్పటి నుంచి పెంచుకున్న ప్రేమను తెంచుకుని ఆనాడు ఆమె తన భావన నీకు అర్పించకపోతే ఈనాడు నువ్వు లేవు, నీ వంశీ లేడు. ఉత్తమరదల కాదు, ఆశలన్నీ భావ మీదే పెట్టుకున్న అమాయకురా. ఆ రోజు నువ్వు తన శీలం కాపాడావన్న ఒకే ఒక కారణంతో పరాయిదాల్లాగా నటించి రాజాను నిన్ను కలిపింది. నీ సుఖమే తన సుఖంగా భావించి లోకంలో ఏ స్త్రీ చెయ్యని త్యాగం చేసింది. నీ కోసం నీ బిడ్డ కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుని ఈ ఇంటికే అంకితం అయిపోయిన ఆ దేవత పువ్వులతో పూజించడానికి బదులు అర్థమైన మాటని ఇంటి నుండి వెళ్ళగొట్టావా? పైగా బిడ్డను అపహరించిందని అపవాదు వేస్తావా? ఇదేనా నీ సంస్కారం? మేరీ, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి బాబు కనిపించట్లేదని రిపోర్ట్. నేను వెళ్ళి మళ్ళీతోనే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాను. I'm sorry, Malli. I'm very sorry. హలో, నిజమా? అలాగే ఇప్పుడే వస్తున్నాను. చాలా సాహసం చేస్తున్నా. నా బిడ్డ కోసం ఏమైనా చేస్తాను. మళ్ళీ ఏమైంది? ఏమీ కాలేదు. మీతో చాలా పని. పోనీ. అవును, నాకెందుకో భయంగా ఉంది. బేబీ డబ్బు తీసుకుని ఒంటరిగా వెళ్ళింది. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అయితే అమ్మాయి గారు కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ఇది ఆ చిక్కుగారి పని. వాడు సిక్కు కాదు, జైలు నుంచి విడుదలైన సూర్యం, పగబట్టిన పాము. వాడి అంతు నేను చూస్తా. సాము నేరవగానే సరిపోదురా, సభ్యులు కూడా నేర్చుకోవాలి. చేసిన లుచ్చాపనికి చెంపలేసుకో. बैठो। अरे बैठ जा। Your name, please. हड़ल 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 हड़ल। స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాను. అడ్రస్ కేర్ ఆఫ్ మెడ్రాస్. Bearer, opener. వైన్ ఓపెనర్.
क्या जिंटान झकाझक నో థ్యాంక్స్ మళ్ళీ వస్తాను डर लगता क्या ఎవరు నువ్వు అవన్నీ ఆనక ముందు ఆ తలుపు పోయి బ్యూటిఫుల్. లోకంలో నన్ను లొంగ తీసుకోగలిగింది విస్కీ ఒక్కటే అనుకున్నాను. అంతకంటే బలమైంది మరొకటి ఉందని రుజువు చేశావు. ఏటది? నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. చాలా చెప్పొచ్చు. అందుకే నా ప్రాణం మీద తెచ్చింది. మా ఆదర్శ వచ్చినోడు సన్న పట్టు చూపిస్తానంటే నమ్మొచ్చాను. ఇంత పెద్ద హోటల్లో దింపుతున్నప్పుడే అనుకున్నా అతను చూసి నా కొంప ముంచుతాడని. చివరికి అదే జరిగింది. ఏం చేశాడేంటి? ఇంకేం చేయాలి? తప్పు తాకి గదిలోకి వచ్చి తప్పుడు పని చేయబోయాడు. అంకాలమ్మ దయ వల్ల అంత పని జరగకముందే ఎట్టాగో తప్పించుకుని బయటపడ్డాను. ఎక్కడికి వచ్చి పడ్డానో తెలీదు. పడవలసిన చోటే పడ్డావు. వాడు ఎక్కడున్నాడో చెప్పు. చర్మం వచ్చి చెప్పులు కుట్టించి నీ కాళ్ళకు దొరుకుతాను. అదని తేలిక కాదు. వాడి పేరేంటని అందరికీ దడ. ఏడ్చాడు. గోటితో అలా అంటే ఎగిరి గోల్కొండలో పడతాడు. అమ్మయ్యా, ఇప్పుడు గుండెలు కుదుట పడ్డాయి. మరింకే ధైర్యంగా చెప్పు. చెప్తాను. 3 ఒకట్లు. ఆ? అవును, ఆ గదిలోనే ఉన్నాడు. పేరు హడన్. ఏటి ఆడంటే నీకు భయమేనా? భయమా? నాకా? మరి ఎందుకంటే వణికిపోతున్నావు? దుష్టుడికి దూరంగా ఉండడం మంచిది కదా అని. అయితే నేను వస్తా. ఎక్కడికి? కిటికీలోంచి దూకే సావడానికి. నో. నీ అంత అందమైన అమ్మాయి అర్థాంతంగా చావడానికి నేను ఒప్పుకోను. మరి పెళ్ళాడేందుకు ఒప్పుకుంటావా? ముందు నువ్వు ఒప్పుకోవాలిగా. తప్పేదే ఉంది. ఇప్పుడు నాకు దిక్కు నువ్వేగా. అయితే రా, ఆ హడలగాడు జన్మలో కనుక్కున్న చోటుకి వెళ్దాం. కమాన్. బాబు, కన్నీళ్లతో నీ దాహం తీరేటైతే ఎన్నైనా ఇవ్వగలను. కానీ ఇంకా చూస్తారేమిటా? వెళ్ళండి, వెళ్ళిన బాబుని కాపాడండి. వెళ్ళండి. మీరు మనుషులు కాదు, రాక్షసులు. నీ కొడుకే తక్కువ. అడుగు పాస్ వస్తా. బాబు, నిన్ను తప్పిల్లని కొడతావా? బాబు, నేను బాబు అమ్మని. బాబు, తాగు బాబు.
శభాష్, నీ అసలు రూపం బయటపడింది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నోర్మయ్. Shut up! బాబు. వంటింట్లోకి వచ్చిన కుందేళ్ళని ఎవడూ వదిలిపెట్టడు. కుందేళ్ళు కాదురా, నీ రక్తం తాగే తోడని. సూర్యం, నువ్వు మానవత్వం ఏ కోసానా లేని మృగాన్ని 2 లక్షలు డబ్బిస్తే బిడ్డను అప్పగిస్తానని చెప్పి నన్ను మోసం చేసిన చాలక ఆవిడ మీద కూడా కక్ష సాధిస్తున్నావా? అభం శుభం ఎరగని నా బిడ్డ ప్రాణాలు అడ్డు పెట్టుకుని నీ గొంతెమ కోరికలు తీర్చుకోవాలనుకుంటే చెప్పు, నీకేం కావాలో చెప్పరా? ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మొదటి నుంచి నా కోరిక ఒకటే, పురుషోత్తమరావు గారి యావదాస్తికి నేను వారసుని కావాలి. ఇదిగో డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. నువ్వు మీ తాతయ్య చెరువు సంతకం పడేస్తే ఆటోమేటిక్ గా ఆస్తి నా పేరు ట్రాన్స్ఫర్ అవుతుంది. దీనికి నేను ఒప్పుకున్నా, తాత ఒప్పుకోడు. ఆ ముసలి పీనుక సంగతి నేను చూసుకుంటాను. ముందు నువ్వు సంతకం పెట్టు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? పరీక్ష నీకు కాదు, నీ బిడ్డ ప్రాణాలకు. రానున్న ప్రమాదాన్ని మరోసారి గుర్తు చేశాను. ఆ తరువాత నీ ఇష్టం. ఆల్ రైట్. ఇదంతా నీ పనే. తాతయ్య, తాతయ్య. పరామర్శల తరువాత ముందు దీని మీద ఒక సంతకం పడాయి. చివరకు ఇంతకు తెగించావు. నా ప్రాణం పోయినా సరే నేను పెట్టను. పెట్టకపోతే పోయేది నీ ప్రాణం కాదు మావయ్య, నీ మనవడి ప్రాణం. బాబు! కంగారు పడకండి, ఇట్స్ ఓన్లీ రిహార్సల్. మర్యాదగా నువ్వు సంతకం పెట్టకపోతే నీ ముద్దుల మనవడికి పట్టబోయే గతి నీ కళ్ళకు కట్టినట్టు చూపించాను. ఆ పైన నీ ఇష్టం. నా ఇష్టం కాదురా పశువా, నిన్ను గంగు. రాక్షసుడా, గుడ్, టైమ్లీ డెసిషన్. థ్యాంక్ యూ మావయ్య. చూడు డియర్, మన సరసం సగంలోనే ఆగిపోయింది. అది కాస్త నువ్వు తీర్చేస్తే బాబునే కాదు అందరినీ వదిలేస్తాను. నేను కోరుతున్నది నిన్ను కాదు. నేను చెప్తున్నది మాత్రం నీకే. నా బిడ్డ నిట్ట నిలువురా నీ పశుత్వానికి బలైపోయినా సహిస్తాను, కానీ నీ నీడ కూడా ఆ పవిత్రమూర్తి మీద పడ్డానికి వీల్లేదు. అమ్మాయి గారు, అవునమ్మా, ఇప్పటికే నీకెంతో రుణపడి ఉన్నాను. నీ శీలాన్ని పణంగా వడ్డీ దక్కించుకునే ఆ బిడ్డ నాకు అక్కర్లేదు. బాబు, ఇక నిన్న ఆ దేవుడే రక్షించాలి. నీకు నేను కావాలి, అంతేగా? సరే, వదులు. అమ్మా, మళ్ళీ నీ త్యాగంతో కథను సుఖాంతం చేస్తున్నావు. అప్పుడే మర్చిపోయావా? నేను మర్చిపోవాలనుకుంటే మాత్రం నీ మరదల పిల్ల మర్చిపోనిస్తుందా? ఊరుగాడు అతి తిరిగిపోయి తాను బయటపడడంతో పాటు నిన్ను బయటపెట్టేసింది రాజు. నా పనులన్నీ పూర్తి చేసుకుని తీరిగ్గా నీ పని చూద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చేశావు. చూడు.
నువ్వు ఇంకా బతికే ఉన్నావా? నీ గుండు దెబ్బలు ఈ గుండెని చేయలేవురా. ఇది బుల్లెట్ ప్రూఫ్. నా పేరే హడల్, నా మాటే ఆకలిగొన్న వెప్పులికైనా అలికిడి వీల్టే హడల్ హడల్, నా అలికిడి వీల్టే హడల్ హడల్. నా పేరే నా మాటే ఆకలిగొన్న వెప్పులికైనా అలికిడి వీల్టే హడల్ హడల్, నా అలికిడి వీల్టే హడల్ హడల్. నా పేరే హడల్ హడల్ హడల్. మానవుడు దానవుడు రెండు నేనై మసలిన వాణ్ణి, ఎదిరిస్తే విధినైనా మదమణిచే మొనగాణ్ణి, వీరత్వంలో అభిమన్యుణ్ణి, అంతా మెచ్చిన కోడెనాగును అంతే చిక్కని చేబుతాను. నా పేరే హడల్, నా మాటే ఆకలిగొన్న వెప్పులికైనా అలికిడి విల్టే హడల్ హడల్, నా అలికిడి విల్టే హడల్ హడల్. నా పేరే హడల్ 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 హడల్. భగతోనే పుట్టాను భగమూలం దిగట్టాను, భగతోనే పుట్టాను భగమూలం దిగట్టాను. భగనా ఊపిరి భగనా మగసిరి సాధించక బదలను హత్తి. నా పేరు హడల్ హడల్ హడల్, నా మాటే ఆకలిగొన్న వెప్పులికైనా అలికిడి వింటే హడల్ హడల్, నా అలికిడి వింటే హడల్ హడల్. నా పేరు హడల్ 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 హడల్. జగా జగ్. రాజా, సమయానికి నువ్వే రాకపోతే ఏనాటికైనా వంచిన మంచితనం చేతిలో ఓడిపోక తప్పదు. ఎంతో పనిచేశారు అమ్మాయి గారు. చేసిన తప్పు తిద్దుకునే అవకాశం నాకు లేకుండా పోవటంతో పాటు బాబు కూడా అమ్మ లేనివాడుగా మిగిలిపోయేవాడు. అమ్మగారు, వంశీ పుట్టినప్పటి నుంచి నీ చేతిలోనే పెరిగాడు. వాడికి నీ ఒడి కంటే పదిలో అయింది మరొకటి లేదమ్మా. అంత మాట అనకండి, బాబు మీ బిడ్డ. చూడమ్మా, శ్రీకృష్ణుడిని కన్నది దేవకి అయినా లోకంలో యశోదానందనుడుగానే గుర్తింపబడ్డాడు. వంశీ కూడా అంతే. బాబు, ఇక నుండి అమ్మే నీకు మమ్మీ. బాబు, చిన్నప్పటి నుండి ఒకరికొకరుగా పెరిగిన మీ ఇద్దరిని నేనే విడతీశాను. ఇప్పుడు నేనే మళ్ళీ మీ ఇద్దరిని. కాలానికి కళ్ళము కనికరము రెండూ లేవు. ఆలస్యం చేస్తే
కన్ను మూసే ముందు మనశ్శాంతి, ఆ తర్వాత ఆత్మశాంతి దీపా, నాకు తక్కకుండా పోతాయి. అమ్మాయి గారు, చివరి కోరిక తాతయ్య. కాదనకమ్మా. Mami.